నిఖిల్, సిఎస్కే గురించి మీ వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నిన్న 10 for 3 అసలు అయితే వాట్ యూ హ్యావ్ టు సే? నో కమెంట్స్ మ్యాన్. అది గ్రౌండ్ పట్టి పిచ్ పట్టి ఆ 232 అనేది చేసేబుల్ ఈజీగా, ప్రొవైడెడ్ అట్లీస్ట్ కొంచెం సపోర్ట్ వచ్చిండే పవర్ ప్లేలో ఒక 30-40 రన్స్ ఎక్కువ. ఓకే, సో ఓపెనర్స్ లో ఎలాంటి చేంజెస్ చేయాలి నిఖిల్? రహానే అవసరం లేదా ఓపెనర్ నన్ను అడిగితే. వాడి ఇంటెంట్ అసలు కనపట్లేదు. వాడి ఓ పవర్ ప్లే లో స్కోర్ చేద్దామన్న ఇంటెంట్. ఫస్ట్ బాల్ లీవ్ చేస్తాడు. పవర్ పవర్ ప్లే స్టార్ట్ అయితే ఫస్ట్ బాల్ లీవ్ చేస్తాడు. అదేదో టెస్ట్ మ్యాచ్ మంచిగా లైన్ అండ్ లెంత్ బౌలింగ్ వచ్చినట్టు. ఉమేష్ యాదవ్ రెస్పెక్ట్ ఇచ్చాడు. వాడు అది అదునుగా తీసుకొని నెక్స్ట్ 3 overs వేసేసాడు పవర్ ప్లే లో. ఎప్పుడు వేసాడు అర్థం కాదు. ఉమేష్ యాదవ్ అయిపోయింది బౌలింగ్ పవర్ ప్లే లో. వాడు వాడు ఆడకపోవడమే తప్ప రహానే మిగతా ప్లేయర్స్ మీద ప్రెషర్ పెట్టి నిన్న వాడు ఆడక రచిన్ రవీంద్ర గారిని రన్అట్ చేసి వాడు 5 balls తిని వాడు ఒక ఎది పప్ప షాట్ అవుట్ అయ్యి ఒక పెయిన్ ఇన్ ద యాస్ లాగా మారాడు మాకు అజింక్య రహానే. కానీ 231 చేసి వాడినే పంపారు చూడు ఓపెనర్. ఫ్లెమింగ్ కి సలాం. సమీర్ రిజ్వీ గాని పంపిస్తా అనుకున్నా, ఇంపాక్ట్ లేదు. ఆహాన్ని ఎందుకు పంపించాడు? సమీర్ రిజ్వీ పంపాల్సింది రహానే ప్లేస్ లో. అదే కొంచెం ట్రై చేయొచ్చు పవర్ ప్లే లో. వాడిని ఛాన్స్ ఇచ్చి వాడు ఊపితే కొంచెం 30 years దాటి 4 అట్లా ఛాన్స్ ఇవ్వాలి. ఓపెనర్ ని వన్ డౌన్ దింపి దొబ్బెట్టారు ఫస్ట్ 3 పొజిషన్స్ ని. రుతుని ఎందుకు 1 down దింపుతారో నాకు అర్థం కావట్లా. రుతు అండ్ రచిన్ పేర్ అది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ అట్లీస్ట్ వాళ్ళు క్లిక్ అవ్వకపోయినా జీటీతో లాస్ట్ మ్యాచ్ లో క్లిక్ అయ్యారు. సేమ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అంటే ఓపెనింగ్ చేంజ్ చేయాలి మెయిన్ గా. చాలా మ్యాచెస్ ఫెయిల్ అయ్యాయి. అరే నిన్న వాడు బ్యాడ్ లక్ రా. ఈ రహానే గాడు వల్లే. వాడేదో అడ్డం పెట్టుకొని వాడిని పిలిచాడు, వాడు వెళ్ళాడు, ఆ మిల్లర్ గాడు వేసాడు రన్అట్. నేను రచిన్ ఆడిండేవాడు అనుకుంటాను, ఎందుకంటే వాడు అహ్మదాబాద్ గ్రౌండ్ లో వాడు అంతకుముందు కూడా బాగా ఆడాడు. అందుకే తీసుకున్నారు. పర్ఫార్మ్ చేస్తాడు అనుకున్నా. అప్పుడే బ్యాడ్ లక్. లాస్ట్ మ్యాచ్ లో రహానే అవసరం లేదు కదా. నువ్వు లాస్ట్ మ్యాచ్ లో గుర్తుందా, యు సెడ్ దట్ యు వాంట్ రచిన్ టు బి బ్యాక్ ఆన్ ద స్క్వాడ్. వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఐ వాంట్ రచిన్ టు బి బ్యాక్. ఐ డోంట్ వాంట్ రతు టు బి ఆన్ 1 down. ఐ వాంట్ రచిన్ టు బి ఆన్ ఓపెనింగ్ సైడ్. మిచెల్ 1 down, 2 down మోయిన్ అలీ. దట్ వుడ్ బి మిచెల్ బాగా ఆడారు. మోయిన్ అలీ మిచెల్ బాగా యాక్సలరేట్ చేశారు ఇద్దరు. నన్ను అడిగితే రచిన్ కూడా కాకుండా మోయిన్ అలీని ఎందుకు ఓపెనింగ్ అసలు ట్రై చేశారు తెలుసా. ఒక సీజన్ మోయిన్ అలీ ఓపెనింగ్ వచ్చాడు. వాడు పవర్ ప్లే అన్ని బాగా కొట్టేవాడు. మోయిన్ అలీ ఋతు ట్రై చేసిండొచ్చు నిన్న. వీళ్ళు రచిన్ ఉండగా ఓకే మోయిన్ అలీ 1 down అన్న ట్రై చేసిండొచ్చు. కానీ మిచెల్ ఓకే బానే ఆడాడులే. అదే అర్థం బౌలింగ్ లో 230 ఎలా ఇచ్చారు నిన్న. పిచ్చింగ్ అలా ఉంది, ప్లస్ బ్యాడ్ డే అట్ బౌలింగ్ అనుకో. తుషార్ మామ బానే వాళ్ళ మెయిన్ బౌలర్ ఎవరు లేరు మా మెయిన్ బౌలర్. వెళ్ళిపోయారు ఇద్దరు. ఎవరెవరు వెళ్ళారు? ముగ్గురు లేరు కదా. ముస్తఫిజుర్, పతిరానా, దీపక్ చాహర్. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు సెంచరీస్ ఆడారు. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ 200 పార్ట్నర్షిప్ మన విరాట్ కోహ్లీ ఏబిడి ఉన్నాయి ఆల్రెడీ. నాకు తెలుసు అంతే. వాళ్ళిద్దరు ఒకే మ్యాచ్. నైస్, వెరీ నైస్. ఆడారు. సాయి సుదర్శన్ గారు స్లోగా స్టార్ట్ చేశాడు అనిపించింది, కానీ 23/18 ఉండే. వాడు ఎప్పుడు సెంచరీ కొట్టాడో అర్థం కావట్లేదు. సాయి సుదర్శన్ అప్ ద ఆర్డర్ పంపించి చాలా బెస్ట్ థింగ్ చేశారు జీటీ వాళ్ళు. అక్కడ స్క్వాడ్ లో సెలెక్ట్ చేయలేదని కోపాన్ని మొత్తం అసలు వ్యక్తపరిచాడని ఒక టాక్ వచ్చింది. వాడికి ప్లేస్ లేదు. రోహిత్ శర్మ ఉన్నంత వరకు వాడికి ప్లేస్ లేదు. సో లైట్. ప్రిన్స్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంట్ వీళ్ళే నెక్స్ట్ పిల్లర్స్. మధ్యలో శ్రేయస్ అని పెట్టావు. ఓకే, ఇవాళే శ్రేయస్ అయ్యర్ ఇంటర్వ్యూ చూసిన. వాడు అదేంటి ఎంఎస్కే ప్రసాద్ వచ్చి చెప్తున్నాడు, యాక్చువల్లీ వి గ్రూమ్ శ్రేయస్ అయ్యర్ ఫర్ కెప్టెన్. హీఈస్ అబోవ్ దెన్ రిషబ్ పంట్, హార్దిక్ పాండ్యా, శుభం గిల్. వీళ్ళందరికన్నా మేము శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గానే గ్రూమ్ చేసినాము. సో కెప్టెన్సీ శ్రేయస్. వాడు ఆడే ఓడిఐకి స్క్వాడ్ లో తీసుకుంటే ఎందుకులే మామ, పనికిరాడు. కాదు, కేకేఆర్ గెలిస్తే వాడికి మంచి రెస్పెక్ట్ వస్తుంది.
ఈసారి గెలవదులే. KKR కప్ బట్ గెలవదు కదా. కేకేఆర్ అది గెలిస్తే గెలవదు కదా. నరేన్ కి వస్తుంది రెస్పెక్ట్, శ్రేయస్ అయ్యర్ కి ఎందుకు కెప్టెన్ వస్తుంది? కెప్టెన్ గంభీర్కి వస్తుంది, గంభీర్కి వస్తుంది. గంభీర్కి వస్తుంది. యా, శ్రేయస్ గంభీర్ కి నరేన్ కి వస్తుంది. శ్రేయస్ అయ్యర్ చేసింది ఏం లేదు అసలు. ఆ కొట్టిండంటూ హాఫ్ సెంచరీ కొట్టిండు 20 బాల్ ఎప్పుడో. ఆ వాళ్ళ తర్వాత కాదు, openers వాళ్ళ కదా. దాంట్లో నాలుగైదు వాళ్ళ ఓపెనర్స్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ అని, హర్షిత్ రాణా గాడు. రసల్ రే. అరే రసల్ వాడు రసల్ బ్యాటింగ్ కన్నా Bowling బౌలింగ్ లో. ఎక్కువ వేస్తున్నాడు ఈ సీజన్ లో. బౌలింగ్ అసలు ఎక్కువ అదే బ్యాటింగ్ లో పెద్ద ఫైర్ అవ్వట్లే కానీ బట్ బౌలింగ్ లో బాగా ఆడుతున్నాడు. సో అన్ని ఎల్బిడబ్ల్యూలు బౌల్డే కాబట్టి ఫీల్డ్ టాక్టిక్స్ కూడా పెద్ద పనికి రావట్లేదు. సో శ్రేయస్ అయ్యర్ ఏం చేయట్లేదు అంటారు, అంతే కదా. చాలా తప్పురా నిఖిల్. వికాసిల్లు మరీ వికాసిల్లు. మరి ఓకే ఏం చేసిండు పీబీకేఎస్ పైన? కంటిన్యూ. పీబీకేఎస్ 260 చేంజ్ చేస్తుంటే ఏం చేసిండు? నిజంగా. ఏం అది చేయలేదు. కూడా correct. రిజైన్ చేయాలనుకుంటారా నేను ఫస్ట్. కేకేఆర్ వర్సెస్ ముంబై But- ఈ రోజు ఈవినింగ్ మ్యాచ్. ముంబై వర్సెస్ కేకేఆర్. కేకేఆర్ ముంబై KKR. వాళ్ళ ఎలిమినేట్ అయినా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. కేకేఆర్ 100% విన్ అవుతుంది. ఈ రోజా థ్యాంక్స్ టు రోహిత్ ఆల్రెడీ శర్మ. ఫస్ట్ మ్యాచ్ థ్యాంక్ టు రోహిత్ డబుల్ టాక్టిక్స్, ఆల్రెడీ అండర్ ద టేబుల్ టాక్టిక్స్. వాకండే లో ఫస్ట్ టైం విన్ అయ్యారు కేకేఆర్ ముంబై పైన ఆఫ్టర్ 10 years అనుకుంటా. సో ఈ రోజు 12 years. కోల్కతా. నాట్ 10 years. సరే రెడ్డి మరి Right. 10 to 12 చాలా అని అర్థం అక్కడ. ఫైర్ ఉంది. ఓకే Stats man. కేకేఆర్ వర్సెస్ ముంబై గురించి జస్ట్ ఒక 2 లైన్స్ చెప్పరండి. చెప్పండి మరి, మాట్లాడు. I think Mumbai gonna take revenge against KKR what they have done in Wankhede. So I'm backing Mumbai today. 100% అయితే రోహిత్ జరగదు. రోహిత్ శర్మ రెస్ట్ లో ఉంటాడు కాబట్టి ఆడొచ్చేమో, నువ్వు చెప్పిన ఇంపాక్ట్ సబ్బర్ రావచ్చేమో అంతే. ఈడెన్ గార్డెన్స్ అసలుకే రోహిత్ ఫేవరెట్ గ్రౌండ్స్ లో పెట్టాను. రోహిత్ ఫేవరెట్ గ్రౌండ్ కాబట్టి విల్ సీ అనదర్ 200 మేబీ ఆన్ కార్డ్స్. టీమ్ టోటల్ స్కోర్ 200 కాబట్టి నాట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ Yeah. 150 రన్స్ ఈరోజు. బికాస్ ముంబైకి ఇప్పుడు పోయేది ఏం లేదు కాబట్టి దేనికో లాస్ట్ ఒక ముంబై లాస్ట్ 3-4 పోయేది వీడియోస్ నుంచి ఉంటది. అన్ని టీమ్స్ కి ఇదే చెప్తున్నారు దే హావ్ నథింగ్ టు లూజ్, దే విల్ గో ఆల్ గన్స్ బ్లేజింగ్, వాళ్ళకి పోయేదేం లేదు. about to say that man. అరే Okay. బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఈస్ దేర్ ఫర్ ముంబై, ఇట్ ఈస్ వెయిటింగ్ ఇఫ్ దే లూజ్. It's okay. ఓకే మరి అంబానీ రిచెస్ట్ పర్సన్ టేబుల్ లాస్ట్ ఉంటే ఎట్లుంటది పరిస్థితి? లేదు. రెడీ చెప్తున్నా చెప్పు జీటీ వర్సెస్ చెప్పు రెడ్డి. నేను చెప్తాను నేర్చుకుంటాను. హార్దిక్ పాండ్యా అరే, అంటే నువ్వే చెప్పురా. కదా. హార్దిక్ పాండ్యా ఫ్యాన్ కదరా. హార్దిక్ పాండ్యా 5 వికెట్ హాల్ అనుకుంటున్నాను ఈడెన్ గార్డెన్స్ ని. ఏది నెక్స్ట్ అరే 5 కేకేఆర్ సైడ్ గల్లీ బ్యాట్స్మెన్ లేరురా. నరేన్, సాల్ట్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, మనీష్ పన్నా. లాస్ట్ మ్యాచ్ మనీష్ అన్న వల్లనే వచ్చింది వాళ్ళకి రన్స్. దేవుడు మనీష్ పాండే ఆ మ్యాచ్ వచ్చి కాపాడింది మనీష్ పాండే గారు. బట్ ఈడెన్ గార్డెన్ బట్ ఐఎమ్ బ్యాకింగ్ ముంబై అన్నమాట. బట్ హౌ అబౌట్ యూ గైస్, డూ యూ థింక్ కేకేఆర్ గోనా విన్ దిస్? కేకేఆర్ కంఫర్టబుల్ గా ఫస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి దానికి ఫరక్ పడదు కదా. KKR will win this. KKR gonna win this. KKR will beat Mumbai. అవసరం లేదు. నిన్న కూడా గుజరాత్ విన్ అవుతుంది ఒకనే ప్రిడిక్ట్ చేశా. ఎంత కంఫర్టబుల్ గా విన్ అయ్యి చూడు. పీపుల్ ఆల్ బ్యాకింగ్ 1-3 రేస్. ఓకే